హాయ్ దోస్తులు, ఈరోజు ఫ్రీ బస్ పార్ట్ 2 వీడియో చూసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేయండి, సరేనా? అరే బక్క పిత్తులోడా, ఇంకెంతసేపు రాడైతోడా పర్సు పోరాలు లెక్క నాడు ఆడ బొక్కలన్నీ అయిపోయినాక పోదామా పెళ్ళికి? అత్తున్నని ఒక 5 నిమిషాలు కూడా ఆగలేవా? మరి పర్సు పోరాలు లెక్క ఇంతసేపు రాడైతావు, ముసలోడివే కదా, ఇన్నోడు ఇష్టోళ్ళు ఉన్నారు ఆడ. నువ్వే ఇవ్వదాకా తగరైతే ఎగురుకుంటా ఏడా నన్ను తగరు కానిస్తున్నావు, ఏడా రెడీ కానిచ్చినావు. సరే సరే ఎప్పుడైనా పోదామా? ఇంట్లో ఉంటావా, వెళ్తావా వెళ్ళవా? నీ వెనక అత్తున్నాడే నడు. ఎటు పోతున్నావే నరసక్క? ఎట్లేదే, ఇక్కడ పెళ్ళి ఉన్నది, పెళ్ళికి పోతున్నాము. ఈ నల్లికుట్లోడే మధ్యలో తగలు కాలేడు, ఇప్పటిదాకా లేట్ చేసిన ఒక బస్సు పోయిందట. ఈ బస్ అన్న దొరుకుతుందో దొరకదో? ఏ అత్తది అక్క, టైం అవుతుంది కదా, బస్ వస్తుంది. ఒక అత్తుంది కదా, బస్ నడుతుందా? ఓ పిల్ల కొంచెం జరుగు కదా, ఇద్దరు బక్కగానే ఉన్నారు కదా, కొంచెం జాగి కూర్చుంటాం. నువ్వు ఆంటీ మేము జరగము. ఏ కొంచెం జరుగు కదా పిల్ల, ఇద్దరు బక్కగానే ఉన్నారు కదా. ఆంటీ మాకే కూర్చోనికి వస్తలేదా ఆంటీ? సక్క అలా జరగమంటే ఎక్కడ జరుగుతారా ఇప్పుడు? ఇప్పట్లో పిల్లలు ఎట్లున్నది? అవే ఇప్పట్లో పిల్లలే అమ్మో, వాళ్ళకి చెప్పరా చేయరాదు, ఘోరంగా ఉన్నారు అసలు. జరగమంటే జాగియ్యారు, ఏడన్నా కొంచెం పాపం సాతగాని వాళ్ళనన్నా కొంచెం జాగియ్యారు. ఈ ఆంటీ మనంలోనే అంటుంది, ఉరుతుంది. బండకు బండి ఉంది, దానికి ఏడికెళ్ళి ప్లేస్ ఇస్తాం మనం? అవసరం లేదు, ప్లేస్ లేదు ఏం లేదు, కూర్చో నువ్వు, ఫ్రీగా కూర్చున్నాం. బండకు బండి ఉంది, దానికి సీట్ ఇస్తాం, ఇద్దరం లేవాలా? టికెట్లు అమ్మా, టికెట్లు, ఆధార్ కార్డులు ఇవ్వి. అది నిజంగా ఒకటి ఇగో అమ్మా తీసుకో. నీదేడుకమ్మా చెప్పు. నాది నిజామాబాద్కి, కానీ నాది ఆధార్ కార్డు నా హస్బెండ్ దగ్గర ఉంది, లాస్ట్ కొన్నాడు, తీసుకుంటాడు. బక్కగా నెత్తికి పక్క పెట్టుకొని ఉంటాడు. సరే సరే అమ్మ జరుగులు, నడుమల నిలబడ్డారు, అటు ఓ రాకుంటే ఇటు రాకుంటా. ఏంది మనం పడబడ్డాడు? పట్టుక పెట్టుకున్నాయన అగో మీ భార్య అది ఇవ్వమన్నది టికెట్. ఆమె ఆధార్ కార్డు నీ దగ్గర ఉందట కదా, చెప్పు లేడికి. నర్సు ఇక తీస్తున్నా టికెట్ నీకు. తీసేది కూడా నాకు చెప్తావా? నేను ఆల్రెడీ నాకు చెప్పిన, తీయు రెండు మంచికొకటి. నువ్వు చెప్పయ్యా ఫస్ట్, మీరు మళ్ళీ వరుకుందరు కానీ బస్ అనుకుంటున్నారో ఇల్లు అనుకుంటున్నారో. నిజామాబాద్ ఒకటి ఆధార్ కార్డు, ఒకటి నాది, రెండు ఇగో తీసుకో అయ్యా తీసుకో. అవి నర్సక్క అడుగుడు మర్చిపోయినని. ఇటు పోతున్నారే మీరు, నువ్వు మీ మొగడు? నిజామాబాద్కి లగ్గం ఉన్నది, పోతున్నాము. అది పోయే వరకు ఉంటుందో ఉండదో అన్నం కూరలు తినకుండా అండకుండా చేయకుండా పోతున్నాము. ఈ నల్లిగుట్లోడేమో తీరం తగరేళ్ళిండు, పోయే వరకు ఉంటుందో ఉండదో అన్నం కూరలు. ఎట్లనో ఏమో, మళ్ళీ ఉపాసం వస్తామో మరి ఎట్లనో ఏమో, మళ్ళీ సాయంత్రం వరకు రావాలా. ఏ పెళ్ళి అని నర్సక్క ఉంటుంది, పోయే వరకు ఎందుకు ఉండదు? ఏమో నీ పొరి, ఉంటుందో ఉండదో. నువ్వు వద్దు, నేను పోయి అత్త పెళ్ళికి పోయి తినత్త, బుక్కడు మళ్ళీ కట్నం పెట్టాలా కదా అని నేను పోతా అంటే, నా ఎట్లనే ఫ్రీ బస్సే కదా. ఈయననేమో నేను పోతా, నేను అత్త, నన్ను ఎట్లా దొరకపోవని అత్తున్నాడు. ఇప్పుడు పోయే వరకు ఉండకుంటే ఆ టికెట్ పైసలు, ఆ కట్నము అవి ఇవ్వని వరకు ఎన్ని పైసలు అవుతాయో ఏమో. చెప్తున్నాడు చేయడు, నాకంటే ఫ్రీ బస్సు నాకు నడుస్తుంది, అర్థం కూడా అత్త అత్త అంటున్నాడు. నేనేం చేయాలి, ఇక తోలుకపోతున్నా. బస్ అప్పుడు దాకా బండి మీద పోతే అయిపోతుండే, కానీ బండి ఉండనే ఉంది మీకు. ఏడనే ఆ బండి అనుక్కుంటా నడుపుతాడు. ఏడ ఎక్కించుకోపోనీకి అవుతుందా నన్ను? ఎప్పుడన్నా ఎక్కించుకొని దింపిండా? అన్నని ఎక్కించుకొని దింపుతాడు తీ అక్క. ఈ చలికాలం అట్లనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చలికి బండి మీద పోవడని ఆలోచించిండేమో, మరి తోలుకపోతాడు, ఎందుకు తోలుకపోడు? ఏమో. అవును కానీ నువ్వెటు పోతున్నావే మరి? ఏమున్నదాకా అటు ఇటు తిరుగుడికి వారం రోజుల నుంచి బట్టలు ఏవి ఉండలేనే అక్క. ఇక పిండికి వద్దాము, మరి మా చెల్లి వాషింగ్ మిషన్ కొనుక్కున్నది కదా, మరి దాంట్లో ఎత్తే ఆ మిషనే ఒక అర్ధ గంటలో దింపుతుందంట బట్టలని, పిండి ఉతికి ఆరేసిస్తుందంట. మరి అప్పుడు దాకా మరి పిండి కొన్నత్త, ఇక్కడ పిండాలంటే పొద్దుగా పెడితే పొద్దుకుతుంది, మళ్ళీ వారాలా మరత పెట్టాలా, అంత కథలు ఉంటాయి. అప్పుడు దాకా అక్కడికి బస్ ఎక్కి అక్కడ దిగిందనుకో, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ వాషింగ్ మిషన్ ఎక్కడ తీసుకొని చేసి మళ్ళీ వస్తుంది అంతే. మరి ఏముందిగా బట్టలు పిండి తెచ్చుకునే పోతున్నావా ఊరికి నువ్వు? మరి అక్క వారం రోజుల నుంచి ఉన్నాయి బట్టలు, ఆ ఓలు విండాలే. మరి బిడ్డన కొంచెం హెల్ప్ చేస్తుందంటే చెయ్యది. నా మొగడంటావా, ఆ తాగుబోతాడు, తాగుకుంటానే తిరుగుతాడు వాళ్ళ. మరి ఏం చేయమంటావే? మరి పోయన్న బట్టలు అన్న విండి కచ్చుకుంటా. ఏమోని పోరి, బట్టలు విండి కచ్చుకోనీకి ఫీరీ బస్ అయిందని మంచిగా పోతున్నావు. పైసలు ఉంటే పోతుంటివా, పోకపోతుంది కానీ. ఫ్రీ బస్ కానీ అక్క, అందుకే పోతుంది. పైసలు పెట్టుకొని అయితే ఎందుకు పోతుంటే? పోకపోతే 100 రూపాయలు అయితే 100 రూపాయలు మిగులుతాయి, ఇంటికన్నా వింటుంటుంది. ఎట్లయినా వాళ్ళకి రిగ్గున్నది, మంచిగా నల్లొస్తుంది, మంచిగా వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు అవి ఆరుతాయి. అప్పుడు దాకా పోయేస్తాను పోతుంది. ఇక
సరే అక్క, ఒక నిమిషం ఆగి, ఫోన్ వస్తుంది. చెల్లె చెప్పే, వస్తున్నానే, ఇగో బస్సులోనే ఉన్నా. నువ్వు నీళ్ళు రెడీ ఉంచు, నేను వస్తున్నా, వచ్చి బట్టలేస్తా జల్దీ. ఈ పోరేంది ముందు ముందే ఆర్డర్ అవుతుంది వాళ్ళ చెల్లెకి. నీళ్ళు బట్టి పెట్టు, వచ్చి బట్టలు ఎత్తా అంటుంది. మత్తు సారు ఉంది ఇది. ఫ్రీ బస్ అని పోతుంది, పోకుంటే ఏమవుతుంది? ఇంకా బట్టలు ఆడదాకా నుంచి ఎత్తుకొని పోతుంది. ఇంటికాడ వెండుతుంది అప్పటిదాకా ఆరేసి అప్పుడు వంటే కాదా, ఆడదాకా వచ్చే బదులు. ఎండ మత్తు కొడుతుంది అట్నే అక్క. ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసినాక కూడా కొంచెం చల్లచల్ల ఉంటాయట, అవి ఆరేసినా కానీ ఎండకి 10 నిమిషాలు ఎండుతాయి. కట్టుకొని రావచ్చు, ఇక మడత పెట్టుకొని అప్పటిదాకా. నువ్వే పోరే, మంచి ఉంది నీకు మీ చెల్లె. అంకుల్ మా స్టాప్ వచ్చింది, ఆపండి. అవ్వా పోరిలా మన్ను పడని కాలు దొక్కింది. సారీ ఆంటీ, చూడక దొక్కినా. సారీ అట, సారీ చూడక దొక్కిందట. చూసుకుంటే దొక్కుంటేనే పోయింది. సారీ అని చెప్తుంది ఇంకెంత మంచిగా. పోరిలా మన్ను పడని కాలు గట్టిగా దొక్కింది. అవ్వా ఇప్పటికే కాలు నడత్తలేదు, నొత్తున్నది అంటే ఇదే కాలు మీద దొక్కిపోయింది. పోర్ల మన్ను పడని చూడగటాన్ని సారీ అని చెప్తుంది కదా అక్క. పోనీగా దాకా సీట్ కాలం కూర్చున్నాం. సారీ చెప్తే పోతుందా? తొక్కిపోయింది చూడరాదా? అంటే ఎందుకే దయింటి చేయలేదా? ఎట్లా పోవాలో కూడా తెలియదా? చిన్న బొల్లి తిరిగా ఎత్తుంది పోరు మనవాడని. సీడీ మంటిగలేరా అప్పుడు ఇవ్వడం కాదొక్కుంటా పోతుంది వేసాం కొద్ది. సరే పోను అడుగుతుందా సీట్ కాలండి. సరే పోంతి చూడక దొక్కిందేమో పిల్ల, కూర్చొని కూర్చోపో సీట్లా. నువ్వు కూడా నల్లికుట్లోడా, నీకేం తెలుసు? తొక్కింది నాకు, నొత్తుంది, మొత్తం కమిలిపోయింది. పోర్ల మనవాడని కమిలిపోయేదాకా ఒక్కిపోయింది. అందుకే తిడుతున్నా, నీకేం బాగా పట్టిందిరా దాన్ని తిడితే? ఈ ఆడలతో నచ్చిన లొల్లి ఇదే ఉంది. సీట్ల కోసం గుద్దుకుంటారు, ఆధార్ కార్డులు యూపీఆర్, టికెట్లు కావాలంటారు, అన్ని పక్కనే. ఫ్రీ బస్సు కావాలా, మళ్ళీ మందన్న తగ్గెక్కుతారంటే తగ్గెక్కరు. ఇక్కడి నుంచి పొద్దుగా దాకా గుద్దుకున్నాడే, పొద్దుగల నుంచి రాత్రి దాకా ఎన్నుతు నొప్పి ఉంది. అవ్వ దీని బదులు చప్పుడుదాకా ఇంటికాడ కూర్చుంటే పోపు నేనైతే. ఎట్లుంది ఫ్రెండ్స్ పార్ట్ 2 ఫ్రీ బస్సులలో? ఇంతే కదా బస్సుల గొడవలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.